నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ఈరోజు మనతో పాటు ప్రముఖ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ, ఎండి యునాని వారు మనతో ఉన్నారు. మగవాళ్ళలో సెక్స్లో వచ్చే సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. తొందరగా వీర్యం రిలీజ్ కాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి, మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు బ్రదర్ అడిగాడు కదా, సెక్స్లో టైమింగ్ పెరగాలి అంటే ఏం చేయాలి? సెక్స్లో టైమింగ్ ఎందుకు తగ్గుతుంది ముఖ్యంగా అంటే, మన బ్రెయిన్లో మన నరాల మధ్య ఉన్న కెమికల్, మన మూత్రం ఎలా ఆపుకుంటాం, మన మలం ఎలా ఆపుకుంటాం, వీర్యం కూడా అలాగ ఆపుకోగలిగే నరాల్లో మధ్యలో ఉన్న హార్మోను సీరోటోనిన్, హ్యాపీ హార్మోన్, న్యూరో హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ మళ్ళీ పెరగాలి. ఈ అంగము బాగా కొట్టుకునే వరకు ఈ ముందు భాగం సెన్సేషన్ బాగా అంటే అతిగా సెన్సేషన్ పెరిగిపోవటం వల్ల యోని తగిలినా, పార్ట్నర్ చేయి తగిలినా, ఆమె శరీరం తగిలినా వీరం తన్నుకుంటూ బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్న సెన్సేషన్ తగ్గించాలి. యోని ముందు భాగంలో చాలా సెన్సిటివ్ నరాలు ఉంటాయి, అలాగే అంగం ముందు భాగంలో కూడా చాలా సెన్సిటివ్ నరాలు ఉంటాయి. ఆ నరాలు దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టాడంటే, మనం స్ట్రోక్లు ఇచ్చినప్పుడు లోపల మన అంగం ఎలా కదులుతుంది, యోనిలో మనం ఏ గోడలు తగులుతున్నాయి అనేది మన మెదడుకు తెలుసుంటుంది. అది సెన్సేషన్ అంత ఉండాలి. మనం సెక్స్ చేసినప్పుడు ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అనే కదలికలు ఏంటి, లోపల ఏం తగులుతుంది, ఎక్కడెక్కడ తగులుతుంది అనేది మన సంకేతాలు మన మెదడుకి నరాలు ఇస్తుంటాయి. అది ఎప్పటివరకు సెన్సేషన్ నార్మల్ ఉన్నంతసేపు అది అలాగే ఉంటుంది, సెక్స్ హాయిగా ఉంటుంది. అది అతిగా అయినప్పుడు యోని వెచ్చతనం తగలగానే, యోని లోపల ఎప్పుడు అంగం మనం ప్రవేశపెడతాం అక్కడ వెచ్చతనం తగలగానే మన అంగం మీద కరెంట్ షాట్ తగిలినట్టు వీరం తనకొచ్చేస్తుంది. అమ్మాయి చూస్తుంటుంది, ఏంటి ఇతను వచ్చాడు, ఏం చేయలేకపోతున్నాడు, వస్తే ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చూస్తుంది. ఇక మేల్ పార్ట్నర్ పరేషాన్ అవుతుంటాడు. అబ్బాయి, అరే ఏంటి నాకు ఇలా అవుతుంది. సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య వీడికి పట్టేసింది. ఎందుకు పట్టిందంటే హస్తప్రయోగం చేయటం వల్ల. ఇక తిరుగుతుంటాడు డాక్టర్ల దగ్గర. డాక్టర్లు ఏం చేస్తుంటారు, శీఘ్రస్కలనికి ఇచ్చే మందు వీడికి ఇస్తుంటారు. అసలు తనకు ఉన్న సమస్య ఏంటంటే సెన్సిటివ్ పెనిస్. దానికి ఇవ్వకుండా అది తొందరగా వెళ్ళిపోతుంది అనే సమస్యకు ఉన్న మందులు వీడికి ఇస్తుంటారు. ఓ పెళ్ళయి 10 సంవత్సరాలు అయినా కూడా సమస్య పోదు. అలాగే అనుకోకుండా నా వీడియో తగులుతుంది అడిగి, అరే నాకున్న సమస్య ఇది, డాక్టర్ అస్కరీ గారు చెప్పారు సెన్సిటివ్ పెనిస్ అసలు నాకు సమస్య, వెళ్దామని మా దగ్గరికి వస్తారు. సెన్సిటివ్ పెనిస్కి చక్కటి పరిష్కారం. ఇక్కడ పెరిగిపోయిన అతి స్పర్శ తగ్గించేసి మళ్ళీ నార్మల్, ఇక్కడున్న సబ్స్టెన్స్ పి అనే కెమికల్ని మళ్ళీ నార్మల్. సబ్స్టెన్స్ పి అంటే ఏంటిది అంటే, సబ్స్టెన్స్ పి అనే కెమికల్ మన స్కిన్ మీద మన సెన్సేషన్ మెయింటైన్ చేస్తుంటుంది. అది ఎక్కువ ఎక్కడ ఉంటుంది, చంకల్లో, మన పొత్తి కడుపు కింద ఎక్కడ ఎవరైనా ముట్టుకుంటే మన గిలిగిలింత అవుతుంది కదా, అది ఎక్కడ గిలిగితం అవుతుంది అంటే అక్కడ సబ్స్టెన్స్ పి ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కడున్న చోట అక్కడ మనం శరీరానికి పట్టుకున్నప్పుడు ఎదుటోడికి గిలిగింత అవుతాయి. అంగం ముందు భాగంలో కూడుకుంటుంది, ఇలా కొట్టుకుంటాడు కదా మనోడు, కొట్టుకున్నాడికి ఇక్కడ ముందు భాగంలో వచ్చి ఇక్కడ బుల్లెట్ ఈ భాగంలో కూడుకుంటుంది. అది మన పార్ట్నర్ చేయి తగిలినా, యోని తగిలినా గిలిగింతలు అవుతాయి దీనికి. అది బయటికి వచ్చేస్తుంటుంది వీర్యం. తప్పేంటి ఇక్కడ, అంగం తప్పు కాదు, మనం పాడు చేసుకున్న అంగానికి ఉన్న సెన్సేషన్ మన చేతులారా మనం సబ్బులు పెట్టి బాత్రూంలో సబ్బులన్నీ అయిపోతున్నాయి, కొట్టి దీని ఇక్కడ ఉన్న గీతలన్నీ దీని మీద వచ్చేస్తుంది. అంత కొడుకున్నాడు ఈ జనాలు యూత్. నేను చెప్తున్నా మారండ్రా బాబు అంటే హస్తప్రయోగం నా కింద రాస్తారు, ఆయన కొట్టుకోమన్నాడు నువ్వు వద్దంటున్నావు ఏంటి? హస్తప్రయోగం చేసుకోవటం వల్ల అంగం చిన్నగటం ఖాయం. కాటన్ బట్ట నీళ్ళలో వేస్తే అసలు అంగం ఏంటి, ఒక బ్లడ్ ఆర్గన్ అది. దాంట్లో బ్లడ్ అంగం ఇలా మెత్తగుందనుకో, ఇలా లేచింది అనుకో, దీంట్లో ఏమొస్తుంది, బ్లడ్ వస్తుంది. 8 ml బ్లడ్ రావాలి. అది ఒక చిన్న బుగ్గ లాంటిది. అది మనం ఒక బుగ్గ చిన్న బుగ్గ ఊదు ఇంత అవుతుంది కదా, దాంట్లో ఎయిర్ వస్తుంది. ఈ తోలు బుగ్గ, దీంట్లో ఏమొస్తుంది, బ్లడ్ వస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉన్నప్పుడు కావాల్సినంత బ్లడ్ ఫుల్ నిండి అంగం గట్టిగా పెద్దగా అవుతుంది. అక్కడ బాగా కొట్టి ఇది కుచ్చుకుపోయింది అనుకో, మొత్తం ఉబ్బదు. 8 ml బ్లడ్ రాదు, 3-4 ml బ్లడ్ రావడం మెత్తగా లేస్తుంది. అడిటెడ్ చేయంగానే మెత్తగా ఉంటుంది, ఆమె సుఖపడదు, వీరం తొందరగా వెళ్ళిపోతుంది. అంగంలో గట్టితనం రాడులాగా ఆమె సుఖపడేంత గట్టితనం రాదు. ఒకవేళ వచ్చినా కొంచెం వీరం తొందరగా వెళ్ళిపోతుంది. ఎందుకు, హస్తప్రయోగం చేయటం వల్ల ఎన్ని వచ్చాయి, సైజ్ పోయింది, టైమింగ్ పోయింది, గట్టితనం పోయింది, అన్ని ఏది సెన్సేషన్ లాస్ అయిపోయింది. అన్నీ ఒక్కటి ప్రకృతికి విరుద్ధం భిన్నంగా వెళ్ళినప్పుడు ఇవి జరుగుతున్నాయి. యునానీలు ఏం చేస్తారంటే, యునానీ ట్రీట్మెంట్లో చక్కటి పరిష్కారం. ఇక్కడ పెరిగిన సెన్సేషన్ తగ్గించేస్తాం, ఇక్కడ సెక్స్ హార్మోన్స్ సెరిటోనిన్ తగ్గిపోయినాయి దాన్ని పెంచేస్తాం. టెస్టాస్టెరోన్ నేచురల్గా యునానీ మందులతో, వనమూలికలతో టెస్టోస్టెరాన్ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాడీలో పెంచేస్తాం. మళ్ళీ యునానీ మందులతో పెరుగుతుంది.
సెన్సేషన్ తగ్గుతుంది, హార్మోన్స్ అన్ని నార్మల్ వస్తాయి, మీకు పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయింది. ప్రతి మగవారిలో వచ్చే ప్రతి సమస్యకు మీ దగ్గర పరిష్కారం ఉంటుంది. చక్కటి పరిష్కారం, పక్కా పరిష్కారం ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. యునాని లేని సైడ్ ఎఫెక్ట్ ఉంటుందమ్మా. యునాని అని బేస్ ఏంటంటే, యునాని థియరీ ఏం చెప్తుందంటే, మేనేజ్మెంట్ కాదు, ఇవాళ మందులు వేసుకుంటే ఇవాళ అంగం లేస్తుంది, రేపు మందులు లేకపోతే అంగం స్తంభించేది కాదు. ఒక్కసారి మందులు వాడకుంటే నయం, ఏ వ్యాధి అయినా నయం అవుతుంది, పరిష్కారం ఉంటుంది. ఇవాళ ఇప్పుడు తాత్కాలికంగా అంగానికి స్తంభింపే ట్యాబ్లెట్ ఇవాళ వేసుకున్నాను, నేను ఇవాళ సెక్స్ చేశాను, రేపు పెళ్ళం వచ్చి నా దగ్గర సెక్స్ చేయమంటుంది, నాకు ట్యాబ్లెట్ లేదు, అంగం స్తంభించదు. అంటే ఇది మనకు ఒక రకంగా ఈ మధ్య రోజులలో ఇది ఎక్కువ అయిపోతుంది, విపరీతమైన శృంగారం అయిపోతుంది. దానికి సంబంధించి ముసలోళ్ళు కానీ టాబ్లెట్ వేసుకొని వచ్చేసి పిల్లల్ని పాడు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే టాబ్లెట్ కూడా ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పనిచేస్తాయి. తర్వాత రెసిస్టెంట్ అయిపోతున్నాయి టాబ్లెట్స్ కూడా. ఇప్పుడు 25 నుంచి మొదలు పెడతాడు, 25, 50 mg, 100 mg, 10 mg, 20 mg మొదలు పెడతాడు. 4-5 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాలు మొదలు పెట్టాడు అనుకోండి, 35 years వరకు ట్యాబ్లెట్స్ అన్ని రెసిస్టెంట్ అయిపోతాయి. ఇప్పుడు 35 years తనకు పెళ్ళం, ఒక భార్య 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చిన్నగా ఉంటుంది, ఆమెకు 30 years ఉంటుంది. మరి భార్య ఎక్కడ పోవాలి? ఇక 10 years తర్వాత మగతనం పోయినట్టే కదా, భార్య ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తే కోసిసిలికాన్ రాడేస్తుంటారు దీంట్లో, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఏదైనా వేరే సమస్యలు రావచ్చు. వాటికి మీ దగ్గర ఎటువంటి యునాని చక్కటి పరిష్కారం. అదే అంటున్నాను కదా, తాత్కాలికంగా స్తంభింపజేసే మందులు వాడితే సమస్యలు తప్పవు. అలా కాకుండా నేచురల్ ట్రీట్మెంట్, హస్తప్రయోగం చేసుకున్న వాళ్ళలో, భూత సినిమాలు చూసుకున్న వాళ్ళలో మీకు వచ్చిన సమస్యలకు చక్కటి పరిష్కారం యునానిలో శాశ్వత పరిష్కారం ఉంటుంది. మొత్తమే అంగస్తంభన అవ్వట్లేదు, ఎక్కడికక్కడ ఆగిపోయింది. అతనికి కూడా ఇది మంచిగా అవుతాడు. పుట్టుకతో మగాడు ఉండి ఉంటే, మధ్యలో మగతనం పోయి ఉంటే మొత్తం మంచిగా అవుతాడు. సందేహం ఏంటి? అసలు అంగంలో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అంగస్తంభన సమస్య ఎన్ని రకాలుగా ఉంటుంది. అంగం ఇలా స్తంభించడానికి 8 ml బ్లడ్ రావాలి, అది రావట్లేదు అనుకోండి, దానికి కారణం ఏంటి? ఆర్టీరియోజెనిక్ ఈడియా, ఆర్టరీస్ లోపం ఉండటం వల్ల, దోషం ఉండటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ జరగట్లేదు, అంగం ఉబ్బట్లేదు, నిలబడట్లేదు, గట్టిగా అవ్వట్లేదు. అంటే అక్కడ రక్త ప్రసరణ చేసే రక్తనాళాల్లో ఏదో దోషం ఉంది. ఆ దోషం ఏంటి? కొన్ని సందర్భాల్లో హస్తప్రయోగం బాగా చేయటం వల్ల కుచించుకుపోతాయి, ఆర్టరీస్ కుచించుకుపోవటం వల్ల అంగంలో పూర్తి స్థాయిలో అంగం రాకపోవటం వల్ల అంగం స్తంభించదు. కొన్ని సందర్భాల్లో కొవ్వు కూడుకోవటం వల్ల అవుతుంది. కొన్ని సందర్భాల్లో సిగరెట్ తాగే వాళ్ళల్లో, సిగరెట్ తాగినా రక్తనాళాలు కుచించుకుపోతాయి. షుగర్ వ్యాధి ఉన్న వల్ల కూడా రక్తనాళాలు కుచించుకుపోతాయి, వాళ్ళలో కూడా అంగస్తంభన జరగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో దెబ్బ తాకి ఎక్కడక్కడ సర్జరీ అయ్యి రక్తనాళాలు కోసుకుపోవచ్చు. ఎన్ని కారణాలు ఉంటాయి. ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. రెండోది టైప్ 2 ఈడీ. దీనికి అంగంలో బ్లడ్ వచ్చి నిండిపోయాక, ఫుల్ అంగం స్తంభించాక సెక్స్ చేస్తున్నప్పుడు వీర్యం వెళ్ళకుండానే అంగం మెత్తబడుతుంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత బ్లడ్ దీంట్లో నిండిన తర్వాత ఇక్కడ లాక్ అయిపోవాలా. బ్లడ్ వచ్చి నిండిన తర్వాత ఏమైతే ఇక్కడ లాక్ అయిపోతుంది. సెక్స్ పూర్తిగా చేసిన తర్వాత వీర్యం ఎప్పుడు బయటికి వెళ్తుందో, బయటికి వెళ్ళాక లాక్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ దీంట్లో వచ్చిన బ్లడ్ బాడీలో వచ్చేస్తుంది. అలా మధ్యలో లాక్ ఓపెన్ అవుతుంది అనుకోండి, దానికి వీనోజెనిక్ ఈడీ, వెయిన్స్లో లాక్ పాడైపోయింది, టైప్ 2 ఈడీ. లేదా ఏదైనా పొజిషన్ చేంజ్ చేసినప్పుడు అంగం మెత్తబడుతుంటుంది, పొజిషనల్ ఈడీ కూడా అంటారు. అది ఎందుకు జరుగుతుందంటే, హస్తప్రయోగం బాగా చేసే వాళ్ళల్లో ఇక్కడ లాకింగ్ సిస్టమ్ పాడైపోవడం వల్ల వీర్యం వెళ్ళకుండానే అంగం మెత్తబడుతుంటుంది. టైప్ 2 ఈడీ లేదా పొజిషనల్ ఈడీ లేదా వీనోజెనిక్ ఈడీ. వెరికోసిల్ ఉన్న వాళ్ళలో కూడా దీనికి సైడ్ ఎఫెక్ట్, వెరికోసిల్ అనే సమస్య ఉంటుంది బీజకోశాల్లో. ఆ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇక్కడ వాల్స్ పాడైపోవటం వల్ల వీనోజెనిక్ ఈడీ రావచ్చు. మూడోది, అంగం ఇలా స్తంభించిన తర్వాత రక్తం దీంట్లో వచ్చి రిటైన్ అయిన తర్వాత సస్టైన్ అవ్వాలి. ఇది ఇలా కొడితే ఇలా ఉండాలి, ఇలా నిలబడట్లేదు, కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు పక్షవాతం వస్తే చేయి కిందికి వచ్చేస్తుంది. ఎందుకు? నరాలు పని చేయట్లేదు. నరాలు పని చేయకపోవటం వల్ల అంగం స్తంభించి ఉండదు. దానికి న్యూరోజెనిక్, నరాలకు సంబంధించింది కాబట్టి న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. హార్మోన్స్ తగ్గాయి అనుకోండి, ఒక మగాడికి నువ్వు మగాడరా బుజ్జి అని గుర్తు చేసే హార్మోన్స్, నీ అంగానికి గట్టిగా పొద్దున నిద్రలో లేపి పెట్టే చూపించే హార్మోన్స్, ఒక మన గడ్డం, మన వయసు, మన స్ట్రెంగ్త్, మన బాడీ, మన బొక్కల్లో, మన బోన్స్లో డెన్సిటీ పెంచే, శక్తి పెంచే హార్మోను టెస్టోస్టెరాన్ హార్మోన్. ఆ హార్మోన్ తగ్గిపోయింది అనుకోండి, కార్టిజోల్స్ పెరిగిపోయాయి, నెగటివ్ హార్మోన్స్, దానివల్ల వచ్చే సమస్యకు
హార్మోనల్ ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. 5వది సైకోజెనిక్ ఈడీ, అంటే మానసిక ఒత్తిళ్ల వల్ల ఇప్పుడు ఏకాంతంలో ఉన్నాను, అంగం బాగా లేస్తుంది, కొట్టుకుంటున్నాను, అమ్మాయి రాగానే భయంతో అంగం లేవట్లేదు, ఆడ సైకోజెనిక్ ఈడీ. ఇంకోటి సెక్స్ చేస్తున్నప్పుడు ఏదైనా సడన్ గా ఫోన్ వచ్చినా లేకపోతే ఇంకేమైనా సమస్య అదే గుర్తుకొచ్చినా అదే అదే వెంటనే అంగం మొత్తం చిన్నగా అవుతుంది. అమ్మాయి కనిపించగానే, అమ్మాయి రాకముందు తను బాగా విజృంభిస్తున్నాడు, కొట్టుకుంటున్నాడు, అమ్మాయి రాగానే భయంతో నేను చేయలేననే స్థితిలో వచ్చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, భయం అంటే స్ట్రెస్ హార్మోన్స్, ఫియర్ హార్మోన్స్, అడ్రినలిన్ హార్మోన్ రావటం వల్ల అంగం వైపు వెళ్ళే రక్తం ఆగి కట్ ఆఫ్ అయిపోతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయి అంగం వైపు రక్త ప్రసరణ తగ్గిపోయి, ఎందుకు తగ్గింది, కార్టిజోల్స్ వల్ల, హార్మోన్స్, నెగటివ్ హార్మోన్స్ రావటం వల్ల, ఫియర్ హార్మోన్స్ రావటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ తగ్గేసి అంగం మెత్తబడిపోయింది. అది ఎప్పుడు అతిగా మనం స్ట్రెస్కి గురైనప్పుడు, భయానికి గురైనప్పుడు. ఇప్పుడు మనం సెక్స్ చేస్తున్నాం, తలుపు తట్టాడు, అరే గొడవ అయిందిరా బాబా, భయానికి మళ్ళీ అంగం మొత్తబడిపోతుంటుంది. అతిగా భయపడడం వల్ల అంగస్తమన సమస్య. ఇక్కడ ఒక వ్యక్తికి మానసిక పరిస్థితి బాగాలేకపోయినా ఆయన సెక్స్ చేయాలని కోరుకుంటాడు, కానీ తన బాడీ సహకరించదు. అటువంటి వారికి ఇచ్చే ట్రీట్మెంట్ రెండు రకాలు ఉంటుందమ్మా. ఇక్కడ సైకోజెనిక్ ఈడీ అనేది కొందరికి చెప్పాను కదా, భయంతో ఇలా అవుతుంటుంది, వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి మందులు ఇస్తుంది. కొందరు డిప్రెషన్ గురి అవుతుంటారు. డిప్రెషన్ పేషెంట్స్ ఏమవుతారంటే, కొందరు డిప్రెషన్ మందులు వాడుతుంటారు, ఆ మందులు వాడటం వల్ల కూడా అంగస్తమన సమస్య వస్తుంటుంది. ఆ మందులు వాడేవాళ్ళు మంచి కాకపోవచ్చు, ఎందుకంటే యాంటీ డిప్రెషన్ మందులన్నీ సెక్స్, పవర్, కోరికలు రెండు తగ్గిస్తాయి. వాళ్ళ గురించి నేను కూడా ఏం చేసేది లేదు. డిప్రెషన్ మందులు వాడేవాళ్ళు మంచిగా అవుతారని నేను కూడా అనుకోవట్లేదు. డిప్రెషన్ బయటికి రావాలి, మానసిక ఒత్తిళ్ళ వల్ల బయటికి రావాలి, అప్పుడే మంచిగా అవుతారు. డిప్రెషన్ మందులు, ఫిట్స్ కోసం వాడే మందులు, బీటా బ్లాకర్స్, యాంటీ కొలెస్ట్రాల్, ఈ మందులన్నీ అంగంలో స్తంభన తగ్గించవచ్చు, అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ తగ్గించవచ్చు, సెక్స్ హార్మోన్స్ కూడా తగ్గించవచ్చు. షుగర్ కోసం వాడే మందుల వల్ల కూడా నరాల సమస్య రావచ్చు, అంగస్తమన తగ్గొచ్చు. షుగర్ వల్ల కూడా అంగస్తమన తగ్గొచ్చు. మానసికంగా వచ్చే దానికి సైకోజెనిక్ ఈడీ అంటారు. ఇంకోటి ఏంటంటే, అంగం మీద దెబ్బ తగలటం వల్ల వచ్చే సమస్యకు ట్రామాటిక్ ఈడీ, అంటే దెబ్బ తగలటం వల్ల ఏదైనా రక్తనాళాలు కట్ అయిపోవటం వల్ల, అంగంలో పూర్తి స్థాయిలో రక్తం రాకపోవటం వల్ల అంగం పూర్తి స్థాయిలో గట్టి పడకపోవచ్చు, దానికి ట్రామాటిక్ ఈడీ. ఇంకో ఈడీ ఏంటంటే, అంగం లోపల కొన్ని టిష్యూస్ ఉంటాయి, ఎండోథీలియల్ టిష్యూస్, బ్లడ్ వచ్చి దాంట్లో నిండిపోయి అంగం దొడ్డుగా, గట్టిగా, రౌతులాగా, రాడులాగా ఎండోథీలియల్ టిష్యూస్ పాడైపోతాయి, ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది దాంట్లో. ఎవరికి ఫోర్స్గా హస్తప్రయం చేసేవాళ్ళు, వీళ్ళకు కూడా అంగస్తమన సమస్య రావచ్చు. చెప్పాను కదండి, ఆర్టీరోజెనిక్ అయినా, వీనోజెనిక్ ఈడీ అయినా, న్యూరోజెనిక్ ఈడీ అయినా, హార్మోనల్ ఈడీ అయినా, సైకోజెనిక్ ఈడీ అయినా, ట్రామాటిక్ ఈడీ అయినా, డయాబెటిక్ ఈడీ అయినా, ఇన్ని రకాల అంగస్తమన సమస్యలకు యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది. విన్నారు కదా, ఈ వీడియో స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కు వరల్డ్ వైడ్గా, దేశాన, లోకాన, ఏ మూలాన ఉన్నా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మీరు సాటిస్ఫై అయితే మందులు తెప్పించుకోవచ్చు. లేదా దగ్గరలో ఉంటే, ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉంటే నేరుగా నాతో కలిసి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక బాధ్యతగా చెప్తున్నాను, యునాని సైన్స్లో, యునాని వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, రైట్ ఎఫెక్ట్స్తో, సైడ్ బెనిఫిట్స్తో శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడవచ్చు. ఓకే అప్పటికి సెలవు ఇవ్వండి. థ్యాంక్ యూ గురుగారు, చాలా మంచి విషయాలు చెప్పినారు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి అస్కరి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి BRK న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.